హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి శిలాజ ఇంధనాలు అనేటువంటిది 6th చాప్టర్ చూద్దాము. శిలాజ ఇంధనాల నుండి లభించేటువంటి శక్తిని సరైనటువంటి రీతిలో వినియోగిద్దాం. శిలాజ ఇంధనాలను పొదుపుగా వాడుకునే మార్గాలను కూడా పాటిద్దాము, అందరికీ తెలియజేద్దాం. శిలాజ ఇంధనాలు అంటే గ్యాస్ అనమాట. అన్ని పనులకు ఉపయోగపడేటువంటి ముఖ్యమైనటువంటి శక్తి వనరులు. ఇవి తరిగిపోయే వనరులు, అంటే పోయే కొద్దీ తగ్గిపోతూ ఉంటుంది. ఇది భూమిలో నుంచి లభించేటువంటి వనరులు అనమాట. బొగ్గు, కిరోసిన్, ఎల్పిజి అనేవి ఇళ్లలో వండుటకు, వేడి చేయుటకు, మండించుటకు వాడేటువంటి శక్తి వనరులు. ఇంతకు ముందు వాడేటువంటి వాళ్ళం బొగ్గు, కిరోసిన్ అనేటువంటిది. ఇప్పుడు అందరూ వచ్చేసి గ్యాసే అనమాట. పెట్రోలు మరియు డీజిల్ అనే ఇంధనాలు శిలాజాల నుండి ఏర్పడ్డవే. వీటిని పరిశ్రమల్లో మరియు రవాణాల్లో వాడుతారనమాట. బొగ్గు నుండి విద్యుత్తును తయారు చేస్తారు. విచక్షణారహితంగా వాడడం వలన వంట చెరకు పునరుద్ధరించడం పదగినటువంటి వనరు అయినప్పటికీ పునరుద్ధరింపలేనటువంటి వనరుగా మారుతూ ఉందన్నమాట. శిలాజ ఇంధనాలను విచక్షణతో వాడడం వలన వాటిని సంరక్షించుకోవడంతో పాటు ఖర్చు తగ్గించుకోవచ్చు అనమాట. సో ఏ విధంగా అనేటువంటి చూద్దాము. మీ పరిసరాల్లో 10 ఇళ్లను సందర్శించండి. తర్వాత వచ్చేసి మీ ఇళ్లలో ఉండేటువంటి కుటుంబాలు వండుటకు మరియు నీటిని, ఆహారాన్ని తయారు చేయటకు, వేడి చేయడానికి ఏ రకమైనటువంటి ఇంధనాలను ఉపయోగిస్తున్నారో గమనించండి. ఇళ్లలో వాడేటువంటి పొయ్యి, బర్నర్లు, ఓవన్లు ఏ రకమైనటువంటివి, ఏ స్థితిలో ఏ విధంగా ఉన్నాయో కనుగొనండి. ఒక నెలలో నెలసరి ఇంధన వినియోగంపై ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారో చూడండి, తెలుసుకోండి. ఒకవేళ శక్తి ఏమైనా వృధా అవుతున్నట్లయితే అది ఏ విధంగా అవుతుందో కనుక్కోండి. మీరు గమనించినటువంటి విషయాలను నమోదు చేయండి. ఏదైనా ఒక కుటుంబం గురించి సేకరించినటువంటి సమాచారాన్ని కింది పట్టికలో రాయండి. ఇక్కడ చూడండి, విద్యుత్తు, కిరోసిన్, బొగ్గు, ఎల్పిజి, పెట్రోలు, డీజిల్ ఎవరెవరు ఉపయోగిస్తున్నారు, కుటుంబ సభ్యుల సంఖ్య, తర్వాత వినియోగము, తర్వాత వచ్చేసి రోజుకు అయ్యే ఖర్చు, నెలకు అయ్యే ఖర్చు, ఒక వ్యక్తికి అయ్యే ఖర్చు ఏ విధంగా అనేటువంటిది క్యాలిక్యులేట్ చేయాలో ఇక్కడ ఇచ్చున్నారనమాట. ఈ విధంగా ఒక పట్టికని తయారు చేద్దాం. ఇంధనాల వినియోగాన్ని ఏ విధంగా తగ్గించుకోవచ్చో కుటుంబ సభ్యులతో చర్చించండి. మన ఇంట్లో గ్యాస్ పొదుపు చేసేటువంటి మార్గాలు ఏంటి మనము తెలుసుకుందాం. వంటకు అవసరమైనటువంటి వస్తువులన్నిటిని అందుబాటులో ఉంచుకున్నటువంటి తర్వాతనే స్టవ్ వెలిగించాలి. లేకపోతే ఏమవుతుంది, ₹2.11 విలువైనటువంటి 135 గ్రాముల గ్యాస్ వృధా అయిపోతుంది అనమాట. కాబట్టి ప్రెషర్ కుక్కర్ ఉపయోగించడం వల్ల సాధారణ వంటల విధానాలతో పోలిస్తే అన్నం మీద 20%, మాంసం మీద కానీ చూసినట్లయితే 41% వరకు గ్యాస్ అనేటువంటిది ఆదా అవుతుంది. వంటలో అధికంగా వాడేది నీరు. ఎక్కువ నీరు పోయడం వల్ల ఎక్కువ ఇంధనం ఖర్చు అవుతుంది. అదనపు నీటిని పారబోస్తే అందులో ఉన్నటువంటి పోషకాలన్నీ వృధాగా పోతాయన్నమాట. దాదాపు 65% వచ్చేసి ఇంధనము అదనంగా ఖర్చు అవుతుంది. ప్రెషర్ కుక్కర్లో పదార్థాలు ఉడకడం మొదలవగానే మంట తగ్గించాలి. పెద్ద మంట మీద ఉడికిస్తే అందులోని నీరంతా అనవసరంగా ఆవిరైపోతుంది. ఉడుకు పట్టగానే మంట తగ్గించడం వల్ల దాదాపు 35% వచ్చేసి ఇంధనాన్ని పొదుపు చేయవచ్చు. వండే ముందు పదార్థాలను కొంతసేపు నానబెడితే ఉడకడానికి పట్టేటువంటి ఇంధనము దాదాపు 22% ఆదా అవుతుంది. వంట తొందరగా పూర్తయిపోతుంది. ఈ విధంగా చిన్న చిన్న విషయాలను వచ్చేసి మనము పాటించగలిగితే కాస్త కూస్త మనం వచ్చేసి ఇంధనాన్ని వచ్చేసి కాస్త తగ్గించుకునేటువంటి అవకాశం, అంటే తక్కువగా వాడేటువంటి అవకాశం అనేటువంటిది వస్తుంది అని ఇక్కడ మనకు చెప్తున్నారనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.